సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఏపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ వర్గాలు కాస్త అసహనంగా ఉన్నాయా? వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాయా? అంశం ఏదైనా సరే ఆచరణకు ముందే ఊతరగొట్టేస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారా? అర్థం కాని అండపిండ బ్రహ్మాండాల గురించి కాకుండా సామాన్యులకు దగ్గరగా మాట్లాడాలన్న సూచనలు వస్తున్నాయా? అసలు ఏ అంశాల్లో కాస్త ఎక్కువ చేస్తున్నామన్న అభిప్రాయం కేడర్లో ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదే పదే వినిపిస్తున్నది, ఇంకా చెప్పాలంటే హోరెత్తిస్తున్నది ఒకే ఒక్క పదం, క్వాంటమ్ వ్యాలీ. అందరికంటే ఎక్కువగా సీఎం చంద్రబాబు నోటి నుంచి ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. హైటెక్ సిటీ నమూనాను చూపిస్తూ దానివల్ల హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా మారిపోయిందో చెప్తూ అమరావతి రూపురేఖల్ని కూడా కొత్తగా కలలుగంటున్న క్వాంటమ్ వ్యాలీ అలా మార్చేస్తుందని చెప్తున్నారు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, పేదలు ధనవంతుల మధ్య అంతరాన్ని తగ్గించే P4 కార్యక్రమం గురించి ప్రతి మీటింగ్లోనూ ప్రస్తావిస్తున్నారు. వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం. ఆయన కలలు గంటున్నట్టుగా ఇవన్నీ అమలైతే వాస్తవ రూపం దాలిస్తే అసలు తిరిగే ఉండదు. కేవలం అమరావతే కాదు, మొత్తం రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. కానీ ఎక్కడో చిన్న తేడా కొడితే అన్న అనుమానం కలుగుతోందట ఇప్పుడు టీడీపీ వర్గాల్లో. ఇవి సక్సెస్ అయితే పార్టీకి కూడా ఎంత మేలు జరుగుతుందో, తేడా కొడితే అంతకు మించిన నష్టం జరుగుతుందన్న చర్చలు నడుస్తున్నాయట పార్టీ వర్గాల్లో. అసలు ప్రస్తుతం వీటి ప్రచారం వల్ల వస్తున్న మైలేజ్ ఎంత అని కూడా కొందరు లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ సామాన్య జనానికి అర్థమయ్యేలా వాళ్ల ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయా అన్నది ఇప్పుడు టీడీపీలో ఇంటర్నల్ డిస్కషన్ అట. క్వాంటమ్ కంప్యూటర్ గురించి సీఎం చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు అదో బ్రహ్మ పదార్థంలా అనిపిస్తోందని, అర్థం కాని భాషలో కాకుండా అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి లాంటి వాటిని పూర్తిగా వివరించగలిగినప్పుడే సామాన్య జనం అర్థం చేసుకుంటారని, దాని గురించి ఆలోచిస్తారు అన్నది టీడీపీలో మెజారిటీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకు బదులు ఎవరికి వారు క్వాంటమ్ అంటూ చెప్పుకుంటూ పోతే సామాన్య జనానికి అర్థం కాక వీళ్ళింతే ఏవేవో చెబుతారు అంటూ అపార్థం చేసుకునే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పార్టీలో. అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే రాష్ట్రంలో చదువుకున్న వాళ్లకు సైతం ఎంతమందికి అర్థమవుతుందన్నది టీడీపీ క్యాడర్ క్వశ్చన్. మనమేదన్నా చెబితే ఖచ్చితంగా ఉండాలి. చుట్ట కాల్చుకుంటూ రచ్చబండ పక్కన కూర్చున్న వాళ్లకు కూడా అర్థమయ్యేలా ఉంటేనే వాళ్లు కనెక్ట్ అవుతారు తప్ప అదేదో మనకు సంబంధం లేనిది అన్నట్లుగా ఉండకూడదన్నది కూటమి నాయకుల మనోగతంగా తెలుస్తోంది. ఇక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. అందుకు సంబంధించి అనేక సమావేశాలు కూడా జరిగాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏడాదికి 4 లక్షలుండాలి. ఇది అసలు ఆచరణలో సాధ్యమా, లేక అలవి కాని అమలు చేయలేని హామీగానే మిగిలిపోతుందా అన్న కంగారు సైతం తెలుగుదేశం క్యాడర్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. మరి ఇప్పటిదాకా ఎన్ని లక్షల ఉద్యోగాలిచ్చారో ఒక్కసారి లెక్క చూసుకోవాలని, దాన్ని బట్టి సవరణలో వివరణలో ఉంటే మంచిది తప్ప ఎప్పుడు 20 లక్షల పాట పాడుతూనే ఉంటే చివరికి ఏదో ఒక పాయింట్లో అది బూమరాంగ్ అవుతుందన్న టాక్ సైతం నడుస్తోంది టీడీపీ సర్కిల్స్ లో. ఇక P4 సంగతి సరే, సమాజంలో ధనికులు పేదలకు సాయం చేయాలి, వారికి చేయూతనివ్వాలన్న కాన్సెప్ట్ మంచిదే అయినా అది స్వచ్ఛందంగా ఉండాలి. ఆ మధ్య ఉద్యోగులకు టార్గెట్స్ పెట్టారన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. చివరికి ప్రభుత్వం 4 ఖర్చుకుని ఎవ్వరికీ టార్గెట్ పెట్టలేదని, వాళ్లకు ఇష్టం అయితేనే అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ అమలులో వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావన్నది రాజకీయ వర్గాల మాట. ధనికులకు పేద కుటుంబాల్ని దత్తత ఇచ్చేస్తే మధ్యలో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అసలు ఎంతమంది అందుకు సుముఖంగా ఉంటారు? రాష్ట్రంలో ఉన్న బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే స్థాయి, మార్గదర్శులు ఎందరున్నారు లాంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయట. ఇలా ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న అంశాల మీద సామాన్య జనంలో సైతం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాస్తవాలతో పొంతం లేకుండా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే రేపు ఎక్కడ చిన్న తేడా కొట్టినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, గతంలో అమరావతి విషయంలో ఇదే కదా జరిగింది అంటూ కూటమి వర్గాల్లోనే అంతర్గత చర్చ జరుగుతోందట. అలాంటి విషయాల్లో ప్రచారం ఎక్కువ చేయకుండా టార్గెట్ రీచ్ అయ్యాక ఎంత ఎక్కువగా చెప్పుకున్నా ఇబ్బంది ఉండబోదన్నది టీడీపీ క్యాడర్ మనోగతమట.